కౌసల్యవర సూక్తి గర్భమౌటన్ కదా రాముడు దేవుడై రమణగాంచే కౌసల్య సతి సూక్తి గర్భమౌటన్ కదా రాముడు దేవుడై రమణగాంచే సీతా మహాసాధ్వీ చెలగి పెంచుట కదా కవలు కుశలములు గనులు అవుట సీతా మహాసాధ్వీ చెలగి పెంచుట కదా కవలు కుశలములు గనులు అవుట జిజియాలలామా రంజిల్లి పెంచుట కదా వీర శివాజియు పేరుగాంచే జిజియాలలామా చెలగి పెంచుట కదా వీర శివాజియు పేరుగాంచే పుతలి బాయి రంజిల్లి పెంచుట కదా గాంధీ మహాత్ముడై ఘనత నెచ్చే ప్రాణికోటికి ఈ విధ పరిమణించే అహరహంబుల బ్రోచడి ఆత్మ కంటే ఆదరంబగు వస్తువి అవని కలదా అమ్మ ప్రథమాక్షరంబే ఆద్యాక్షరంబు అమ్మ ప్రథమాక్షరంబే ఆద్యాక్షరంబు. Because of the fact Rama is begotten by Kausalya, he has become God later. Having been fostered and taken care of by Mother Sita, Kusha, Lava and they earned repute. Because of Jijia Bai, Veera Shivaji could become reputed one. It was Putali Bai who was responsible for Gandhiji who could become Mahatma later. It is the Amma, the mother, that gives bliss and the first letter in spiritual alphabets. దివ్యాత్మ స్వరూపులారా, Embodiments of divine Atma. మాతృభావము కంటే మధురమైనటువంటిది మరొకటి లేదు. There is no other feeling greater than the motherly feeling. సహనమే మానవుని యొక్క సౌందర్యం. The tolerance is the beauty for man. సత్యశీలమే మానవుని కఠిన తపం. Adherence to truth is the strict penance for man. మానవత్వములో ఉండిన దివ్యత్వాన్ని మానవుడే గుర్తించుకోలేకపోతున్నాడు. Being man himself, he is not able to realize the divinity. జాతి కంటే నీతి గొప్పదని, కులము కంటే గుణము గొప్పదని మానవుడు గుర్తించుకొనలేక కేవలము జాతి కులములపై ఆధారపడి జన్మను నిరర్థకము గావించుకుంటున్నాడు. Man is wasting his life not realizing the fact that morality is greater than the nationality. It is the character more important than the caste. ప్రాచీన వైదిక ఋషులు మానవ జీవితాన్ని మధుర భావముగా భావించారు. The ancient saints have considered the human life nectarine one.
ఈ పవిత్రమైన మధుర భావమును సంరక్షించుకోవటమే మానవుని ప్రధాన కర్తవ్యము. The man's responsibility lies in preserving the sacred nectarine feeling. ఇది త్యాగమునందే మనకు రూపొందును కాని స్వార్థమునందు మనకు లభ్యము కాదు. This lies in sacrifice and not in selfishness. మానవుడు మధుర భావమునే కోల్పోయిన మానవత్వమునే కోల్పోయిన వాడవుతాడు. If man loses all these sweet ideas, he'll be losing his human quality. కనుక మానవత్వములో ఉండినటువంటి యొక్క దివ్యత్వము మధుర భావమైనటువంటి మాతృతత్వమే. The divinity in humanity is this motherly feeling. తమ బిడ్డను రక్షించుకునే నిమిత్తము మాతృదేవి తనను తాను అర్పితము గావించుకొని తమ సర్వస్వమును కూడా త్యాగం చేసి పుత్రరక్షణకై పాటుపడుతుంది. Mother struggles very hard and is prepared to sacrifice her own self for the sake of the child. కనుకనే ఈ తల్లి చేసినటువంటి త్యాగమునకే మాతృత్వమునకు ఇంత విలువ అధికమైపోయినది. Because of this sacrifice, the mother attains noble heights. న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసుని. మానవత్వంలో ఉండినటువంటి త్యాగము ఇంతకంటే అమృతత్వము అమరత్వము మరొకటి లేదు. There is no other path towards eternity, and that is eternal more than this sacrifice. మాతృతత్వమునందున్నటువంటి మధుర భావము, దివ్య భావము, నవ్య భావము, పవిత్ర భావము మరి ఏ మార్గమునందు కానీ మనకు కానరాదు. More than in a mother, you do not find anywhere such a divine, ever new, sacred feeling. ఆ మాతృదేవి తన రక్తమును తన యొక్క సర్వస్వమును దారబోసి పుత్రుని సంరక్షించుకునే నిమిత్తమై తన యొక్క సర్వము కూడాను అర్పితము గావించుకుంటుంది. Mother sacrifices everything, her blood and what all that she has, to take care of the child. ఈనాడు మానవుని యందు ఈ మాతృ ప్రేమను ఏమాత్రం కూడాను పోషించుకున్నటకు ప్రయత్నించడం లేదు. Today man is not making any sort of effort to preserve this love towards mother. శ్రీరాముడు జననీ జన్మభూమిశ్చ స్వర్గాదిపి గరేసే. Sri Rama considered his motherland more important than that of the heaven. భగవంతుడు నిర్గుణుడు నిరాకారుడు. God is beyond all forms and attributes. అవ్యక్తమైన భగవంతుణ్ణి అనేక విధములుగా ఆరాధనలు సలుపుతున్నాము. God who is not manifested is worshipped in various forms. భగవంతుడు సర్వులకును అనుకూలమైనటువంటి స్థితిలో మనకు లేడు. God is not so easily available to everyone. అట్టి దైవత్వాన్ని మనము విశ్వసించి ఆరాధించి అనేక విధమైన ఆనందాన్ని అనుభూతికుంటున్నాం. We worship, we have full faith in God, and we derive pleasure out of it. భారతీయ పవిత్రమైన సంస్కృతి యందు ప్రధానమైనటువంటి సూత్రములు మాతృదేవో భవ, పితృదేవో భవ. Among the most important doctrines in Indian culture is the one reverence towards mother and reverence towards father. మానవునికి అందుబాటులో ఉండ ప్రత్యక్ష గోచరమవుతున్న అనుభూతిలో కలిగించున్న మాతృమూర్తియే ప్రధాన దేవత. Mother is the main presiding deity who is present right in front and available. మాతృమూర్తి యొక్క అభిష్టము, మాతృమూర్తి యొక్క ఆనందము, మాతృమూర్తి యొక్క చర్యలు పుత్రులకు స్పష్టమే. Children are very clear what mother desires and how mother can be kept happy. ఏ విధంగా ప్రవర్తించినా తన తల్లి ఆనందించును, ఏ విధమైనటువంటి జీవితాన్ని గడిపినా తన తల్లి ఆనందించును, అది పుత్రునికి తెలుసు. The son knows pretty well how to make his mother happy by leading what kind of life and what kind of behavior that is acceptable to her. అవ్యక్తమైనటువంటి దైవత్వము దేనిని ఆశించును, దేనిని విసర్జించును, దేనిని ఆగ్రహించును, దేనిని అనుగ్రహించును ఎవ్వరికీ తెలియదు. The unmanifested divinity, we cannot judge when he would confer grace, when he would be angry. కనుక అట్టి అవ్యక్తమైనటువంటి యొక్క దైవాన్ని ఆరాధిస్తూ తన యొక్క ఆగ్రహమునకు అనుగ్రహమునకు
గురి కావటం కంటే మాతృమూర్తులను ఆరాధించి మాతృమూర్తులను గౌరవించి వారి అనుగ్రహములకు పాత్రులు కావటము పవిత్రమైన జీవితం. Instead of relying on the grace and the contempt of the unmanifested Lord, better we pray the mother in front and earn her grace. దైవమునందు ఏ చైతన్యం ఉన్నదో అదే చైతన్యము సర్వజీవులు ఎందుకును ఉంటున్నది. The awareness present in God is present in all beings. ఆ విధముగా ఉండిన దైవత్వములకు ప్రత్యేకత ఎందుకు ఇవ్వాలి అని కొంచెం సందేహం కలగవచ్చు. We may doubt, why should we treat the gods separately? విద్యుత్ దీపములందు ఎలక్ట్రిక్ బల్బ్స్ అంతా ఉంటుంటాయి. In electricity, there are so many bulbs. ఈ బల్బులు అన్ని కూడాను సమానముగానే మనకు గోచరిస్తాయి. All bulbs appear same. కానీ దానిలో అనేక విధమైనటువంటి భేదములు మనకు ఉంటున్నాయి. However, there are many differences. అందులో ఉన్నటువంటి ఫిలమెంట్ అనేటువంటిది వ్యత్యాసంగా ఉంటుంటుంది. There's difference in respect of filaments. ఈ ఫిలమెంట్ అనేటువంటి దాన్ని 40గా ఉండవచ్చును, 60గా ఉండొచ్చు, 100గా ఉండొచ్చును, 500గా ఉండొచ్చు, 5000గా ఉండవచ్చు. The filament may be of 40 or 60, 100, 500 or 5000 also. అదే విధంగానే మానవ శరీరం నందు ఈ పంచభూతములు, పంచకోశములు, పంచేంద్రియములు, మలమూత్ర దుర్గంధ మాంసరక్తములు అందరికీ సమానంగానే ఉండవచ్చు. In the human body, the 5 senses, the 5 leaf sheets, and also that of the fecal matter and the urine may be uniform. కానీ సంకల్ప వికల్పము యందు భేదం ఉంటున్నవి. But there's a lot of difference so far as thoughts are concerned. పవిత్రమైనటువంటి విచిత్రమైనటువంటి దివ్య శక్తి యందు భేదం ఉంటున్నది. There's difference in sacred, this mysterious divinity. ఆ యొక్క దివ్యమైనటువంటి యొక్క శక్తి దైవత్వం నందు అధికంగా ఉండటం చేతనే దైవత్వానికి ఇంత ప్రత్యేకతను అందించవలసి వచ్చింది. Since that sacred divinity, the power is more in God, it has got to be respected. యత్ పిండే తత్ బ్రహ్మాండే అన్నారు. పిండములో ఉన్నటువంటిదే బ్రహ్మాండం నందు కూడా ఉంటున్నది. That which is contained in Pinda is present in Brahmanda, the universe. బ్రహ్మాండమును విరాట స్వరూపమని, The Brahmanda is the very form of the cosmic form. పిండాండమును అణుతత్వమని The Pindanda stands for atomic మనం power. భావిస్తున్నాము. We consider like that. ఇది చాలా పొరపాటు. It's a mistaken idea. అణువునందు ఉన్నటువంటిదే ఘనమునందు కూడాను ఉంటున్నది. That which is present in an atom is present అణు in... ఘనమునకు ఎట్టి భేదము కూడాను లేదు. There's no difference between microcosm and the macrocosm. చిన్న విత్తనములో ఘనమైనటువంటి పెద్ద వృక్షం ఉంటున్నది. In a small, tiny seed, there is a gigantic tree. ఈ యొక్క విశాలమైనటువంటి పెద్ద వృక్షమంతా కూడాను చిన్న విత్తనంలోనే ఇమిడి ఉంటున్నది. That big tree is contained within a seed. విరాట స్వరూపమనగా అనేక వస్తువుల యొక్క చేరిక కాదు. The cosmic form is not the combination of objects. అనేకత్వం యొక్క ఏకత్వం కూడాను కాదు. It's not unity in diversity. విరాటత్వం అనగా సర్వత్వం కూడాను కూడినటువంటిదే విరాటత్వం. Cosmic form is the one which exists everywhere. దీనికి వృక్షమునకు విత్తనమునకు ఉండినటువంటి భేదమే. This is the difference between the seed and the tree. విత్తనమునందు మనకు మహావృక్షం మనకు గోచరించదు. Within a seed we don't find the tree. అదే అణుమాత్రమైనటువంటి యొక్క తత్వం. That is the atomic principle there. ఆ అణువునందే ఘనము ఏర్పడి ఉంటున్నది. Within that atom lies the microcosm. ఈ బ్రహ్మాండమైన వృక్షమంతా కూడాను ఈ అణుమాత్రమైనటువంటి విత్తనమునందే ఇమిడి ఉంటున్నది. That huge tree lies within the tiny seed. విత్తనము లేక వృక్షము, వృక్షము లేక విత్తనము ఉండుటకు వీలు కాదు. Without the seed, tree cannot exist, nor the tree without ఇవి the seed. రెండును అవినాభావ సంబంధము, అన్యోన్య ఆశ్రయము. Both are interdependent and interrelated. అదే విధంగానే మానవునకును దేవునకు ఉండినటువంటి వ్యత్యాసము ఏమాత్రం కూడా లేదు. Similarly, there is no difference between God and man. దైవత్వం నందున్నటువంటి యొక్క దివ్యత్వమే మానవత్వం నందు కూడా ఉంటున్నది. The divinity present in God is present in man. కానీ also. మనకు అది గోచరించడానికి వీలు కానటువంటి స్థితిలో ఉంటున్నది. But it's not so easy to recognize this factor. అగ్గిపులలో నిండుగా అగ్ని ఉంటున్నది. In matchstick, there's a lot of fire. కానీ అది నీటిలో తడపడం చేత ఎన్ని విధములకు ఇచ్చినప్పటికీ అది అగ్ని ఆవిర్భవించదు. When you make it wet, however well you may rub, you don't get the fire. అదే విధంగానే ప్రతి మానవుని యందు కూడాను జ్ఞానాగ్ని, దివ్యాగ్ని, తేజోగ్ని నిండి ఉంటున్నది. Similarly, in every man there lies the fire of wisdom, there lies the fire of sacredness. కానీ అది ఎన్ని సాధనలు చేసినప్పటికీ
That in spite of all spiritual ఎంత practice, తపస్సు ఆచరించినప్పటికీ, in spite of penance, ఎన్ని సత్కర్మలు సలిపినప్పటికీ in spite of good actions, అది ఏమాత్రం మనకు గోచరం కావటం లేదు, we are not able to see it. సాక్షాత్కరించడం లేదు. We are not able to see it in form. కారణం ఏమిటి? What's the reason? ఆ యొక్క మనోతత్వము The nature of the mind, అహంకారం మమకారం అనేటువంటి నీటి యందు తడపబడటం చేతనే ఈ యొక్క దివ్యాగ్ని మనకు గోచరం కాలేకపోతున్నది. as it is made wet in the waters of ego and attachment, we are not able to get the fire. కనుక ఈ యొక్క అభిమాన మమకారం అనేటువంటి నీటితో తడిపినటువంటి యొక్క ఈ మనస్సును వైరాగ్యం అనేటువంటి యొక్క సూర్యరశ్మిలో విడిచినప్పుడే ఇది ప్రకాశవంతమైన జీవితాన్ని అందిస్తుంది. When this is made wet because of attachment and also of that ego, when it is dried up in sunshine, you can get the fire. మానవునికి అన్నీ తెలుసు. Man knows everything. ఏ ఏ దేశమునందు ఏ ఏ కర్మలు ఏ ఏ విధమైనటువంటి యొక్క పరివర్తన జరుగుతున్నదని కూడా తెలుసు. He knows all kinds of changes taking place in all countries. కానీ తన తత్వాన్ని మాత్రం తాను తెలుసుకోలేకపోతున్నాడు. But he is not able to know his own self. ఎన్ని తెలిసి ఏమి ప్రయోజనం? What is the fun of knowing everything? ఎన్ని విద్యలు నేర్చి ఏమి ఫలం? What is the fun of learning all forms of తను ఒకటి education? వ్రాత తప్పించే ఎవరి తరం? Nobody can make you escape from చెడ్డ destiny. బుద్ధులు తను చేరనేని When bad thoughts enter into the brain, ఎండబారును బుద్ధులు బండబారు. our intelligence becomes perverted. కనుక మన తెలివితేటలు ఇందుకు ఏమాత్రము పనికిరావు. So our intelligence is of no use. మన బుద్ధి కుశలతలు ఇందుకు ఏమాత్రము పనికిరావు. Our intellect is of no value. మన ధనకనక వస్తువాహనాదుల యొక్క అహంకారం ఇందుకు ఏ యంత్రము పనికిరావు. The power and the wealth and prosperity, the ego has no place. దివ్యమైన భావము నవ్యమైన నడత, The divine feelings in the proper conduct. దేశం యొక్క సౌభాగ్యం అంతా కూడాను ఆకాశం నుండి ఉట్టిపడలేదు. The welfare of the country does not descend from sky. భూమి నుండి పుట్టి రాలేదు. It doesn't grow from earth. మానవుని యొక్క నడతల నుండి మన యొక్క సౌభాగ్యం అభివృద్ధి అందుతున్నది. Basing on the human conduct, the prosperity lies. కనుక ఈనాడు మానవుని యొక్క నడతలు పవిత్రమైనదిగా మనం తీర్చిదిద్దుకోవాలి. So we have to shape out the human behavior as sacred. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈ మానవత్వం అనేటువంటిది This human life. ఎంత విలువ కలిగినటువంటిది అనేటువంటి దాన్ని మనం చక్కగా విచారించాలి. We have to inquire clearly its value. తన మాతృత్వమును ఈనాడు మర్చిపోతున్నాం. He has forgotten the motherly nature. పుత్రుని యొక్క కర్తవ్యాన్ని మనం విస్మరిస్తున్నాము. We are forgetting the quality expected from a son. దివ్యమైన ఆనందాన్ని అభిలషిస్తున్నాము. We expect the divine bliss. ఇది ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది? How do you get it? కర్తవ్యాన్ని నిర్వర్తించక, Without performing the duty, మానవత్వాన్ని విస్మరించి, forgetting the human nature, దివ్యత్వాన్ని విరోధము గావించుకొని, keeping all ideas on the divinity, కేవలం భౌతిక లౌకికమైనటువంటి యొక్క జీవితాన్ని మనం ఆశించి, expecting all ephemeral physical life. సుఖశాంతులు కావాలంటే ఏ రీతిగా మనకు లభ్యమవుతాయి? How do you expect happiness and peace? రాముడు Rama, అయోధ్యను వదలి leaving Ayodhya, విశ్వామిత్రునితో following Vishwamitra, అరణ్యమునకు వెళ్లి went into the forest. యజ్ఞ సంరక్షణ సలిపిన తరువాత After protecting Yajna, విశ్వామిత్రుని ఆజ్ఞను పురస్కరించుకొని basing on the command of Vishwamitra, మిథిలాపురము చేరాడు. he reached Mithila. ఈ మిథిలాపురమునందు In the city Mithila, శివధనస్సును taking the Shiva Dhanasu, జనక మహారాజు చేసినటువంటి యొక్క వాగ్దానమును పురస్కరించుకొని basing on the promise given by the king Janaka, సీతని ఇచ్చి కళ్యాణం చేయాలని ఆశించాడు. it was expected that Sita would be married to Rama. కానీ రాములు అంగీకరించలేదు. But Rama did not accept. నా తల్లిదండ్రుల యొక్క అంగీకారం కాక, Without permission, acceptance from my నా parents, తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞను నేను పొందక, without getting their orders, ఈ యొక్క కన్యాదానముకు నేను ఏమాత్రము కూడాను నేను ఒప్పుకోనన్నాడు. I do not accept this marriage. విశ్వామిత్రుడు ఎన్ని విధములలో కూడాను రాములకు నచ్చజెప్పాడు. Vishwamitra taught him in so many ways. కడకు గురువాజ్ఞను కూడాను మీరి He transgressed even teacher's తల్లిదండ్రుల command. యొక్క అనుమతి నాకు అత్యంత అవసరమన్నాడు. He felt that the permission from parents is most essential. తల్లిదండ్రులు వచ్చేంత వరకు కూడాను, Till parents arrive, తల్లిదండ్రుల యొక్క అభిష్టం తెలిపేంత వరకు కూడాను till the parents express their desire, సీతను కూడాను కన్నెత్తి చూడలేదు. he didn't look at Sita. ఇట్టి మాతృభక్తి కలిగినటువంటి యొక్క శ్రీరామచంద్రుని యొక్క తత్వమును ఈనాడు దివ్యత్వమైనటువంటి యొక్క భారతదేశమునందు విస్మరించి ఉంటున్నాం. Such kind of divine feeling towards the mother is forgotten by sons of India today.
తండ్రి సత్యవాక్ పరిపాలన నిమిత్తమై తాను కఠినమైనటువంటి అరణ్యవాసం కూడా చేసి 14 సంవత్సరములు కఠిన జీవితాన్ని జరిపాడు. To uphold the truth and the command of the Father, he felt the times in exile, in difficulties. సత్య నిష్ఠనే నిజమైన తపస్సుగా భావించాడు. He felt that adherence to truth is true penance. ఈ అరణ్యమునందు భరతునితో పాటు వశిష్ఠులు కూడాను వెళ్లి రామచంద్రుని ఎన్నో విధములుగా కూడాను నచ్చజెప్పుటకు ప్రయత్నించాడు. While he was in exile along with Bharata, Vasishtha also tried to convince him. గురూజీ, నైతిక భావము కంటే మానవ జీవితము అధికమైనటువంటిది కాదు. He told teacher, more than morality, the human life is not that important. తండ్రి యొక్క ఆజ్ఞను శిరసావహించి నేను ఈ అడవిలో ప్రవేశించాను. Obeying father's command, I entered the forest. ఈనాడు నేను తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించి రాజ్యంలో ప్రవేశించిన నా తండ్రికి నైతిక మర్యాదను కోల్పోయినటువంటి వాడిని అవుతాను. If I disobey my father's command and get back to Ayodhya, I'll be disobedient to him. నేను ప్రాణమునైనా వీడుతును కానీ నా నైతిక విలువను నేనేమాత్రము వీడను. I'm ready to sacrifice my life, but not the moral values. నైతిక జీవితము, ధర్మ జీవితము, త్యాగ జీవితము మానవునికి ప్రధానమైనటువంటి సూత్రంగా రామచరిత్ర లోకమునకు ప్రబోధిస్తూ వచ్చింది. The story of Rama demonstrated clearly the life of sacrifice, the life of righteousness, and the life of moral conduct. తల్లి ఆజ్ఞను, తల్లి ప్రేమకు, తల్లి దృష్టికి నోచుకోలేనటువంటి వాడు మహా దురదృష్టవంతుడనే చెప్పవచ్చు. He is really unlucky one who doesn't receive any grace from the mother, nor looks, nor try to please her. అదే భారత యుద్ధమునందు జరిగినటువంటి మరొక ఘట్టం కూడాను మనం విచారించవాలి. We should also think of another incident at the time of war of Mahabharata. కౌరవులందరూ కూడాను హతమారిన తర్వాత When all of them are killed, గ్రుడ్డివాడైనటువంటి ధృతరాష్ట్రులు గాంధారి దుఃఖించుచుండగా వారిని ఓదార్చే నిమిత్తమై కృష్ణుడు వెళ్ళాడు. to console the blind couple Dhritarashtra and Gandhari, Krishna came. గాంధారి పట్టలేని కోపంతో ఉట్టిపడి కృష్ణుని అనేక విధములుగా కూడాను నిందిస్తూ వచ్చింది. Gandhari was very angry and started accusing Krishna. గాంధారి, నీవు చాలా పొరపడుతున్నావు. Said, Gandhari, you are mistaken. పుట్టినప్పటి నుంచి నీవు ఒక్క కుమారుడైనా కన్నెత్తి చూచావా? Right from the times of birth, have you ever looked at one son? నీ దృష్టినే నోచుకోలేనటువంటి యొక్క కౌరవులు నా దృష్టిలో ఏ విధంగా పడగలరు? Your sons Kauravas who don't deserve your kind looks, how do you expect them to deserve my looks? కనుక మాతృ దృష్టికి గురి కానటువంటి ఒక పుత్రుడు దైవ దృష్టికి కూడా గురి కాలేడు. The son who doesn't receive the kind looks from mother doesn't deserve the kindness from the Lord. పవిత్రమైనటువంటి యొక్క ధర్మ సూక్తులు ఈనాడు భారతదేశం నందు నిర్మూలమైపోయినది. Such morality of the righteous conduct is completely కేవలం vanishing స్వార్థము today. సప్రయోజనమునకై జీవితమును అంకితం గావించుకొని Man is spending life in selfishness, self-interest. దైవత్వమును, దివ్యత్వమును, పవిత్రతను మనం విస్మరిస్తూ వచ్చాం. The divinity and the godliness are totally forgotten. మానవుని యొక్క నీతి నిజాయితీలను కూడా కోల్పోతున్నాం. The morality and integrity are lost. కనుక ఈనాడు ఈ భారతదేశమునందు జరుగుతున్నటువంటి యొక్క చరిత్రలు పట్టి చూస్తే భారతదేశం ఎంతయో దిగజారిపోయినది నీతి ఎందు. When we study the modern trends today, the India has come down in its prestige. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మానవ యొక్క జాతికి నీతియే ప్రధానమైన సత్యాన్ని గుర్తించాలి. For the human society, we have to recognize that the మన morality కర్తవ్య is important. కర్మలను నిర్వర్తించాలి. We have to perform our duties and responsibilities. ఐకమత్యంతో మన సమాజ సేవలో పాల్గొనాలి. We have to participate in social service in unity. ఐకమత్యమే బలము. Unity is strength. అందరి శ్రేయస్సు. It aims at welfare. ఈ ఐకమత్యము శ్రేయస్సును కోరుకున్నటువంటి వాడు సమాజం ఏ రీతిగా అభివృద్ధిగాంచగలడు? The one who doesn't expect the unity and welfare, how do you expect him to prosper? చిన్న చీమలు చేరి సర్పములను పట్టి చంపుచుండటి లేదు జగతి యందు. Small ants gather together and kill even a serpent. ఈనాడు ఐకమత్యమును కోల్పోతున్నాము. Today we are losing unity. ఒక్కొక్క గృహమునందే ఒక్కొక్క విధమైనటువంటి యొక్క అభిప్రాయ భేదములు అభివృద్ధి అవుతున్నాయి. In every family there are so many differences of opinions. చీలిపోయినటువంటి సంస్థలు కూలిపోతుంది. The institutions which are divided are sure to ruin. చీలిపోయినటువంటి దేశం కూడా కూలిపోతుంది. The divided nation also will put down to ruin. కనుక దేశ సౌభాగ్య నిమిత్తమై For the welfare of the country, మానవుడు ఐక్యతగా జీవించాలి. we should live in unity. నీచము అధికమైనటువంటి తారతమ్యమును విస్మరించాలి. We should also forget that which is mean, that which is దేశ high. క్షేమాన్ని హృదయమునందు హత్తుకోనట్టుగా చేసుకోవాలి. We should preserve in our hearts the welfare of the country. ఈనాడు మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే.
This is known to everybody. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధమైనటువంటి యొక్క చీలికలు ప్రారంభమవుతున్నాయి. Each party is divided again. ఈ యొక్క చీలికలు ప్రారంభం కావటం చేతనే ఆ పార్టీలు శిథిలమైపోతున్నాయి. Because of the divisions in every party is ఈ ruined. శిథిలమైన తర్వాత దేశం ఏ రీతిగా సౌభాగ్యాన్ని అందుకోగలదు? When it's put to ruins, how do you expect the prosperity in the దేశ country? సౌభాగ్యాన్ని ఆశించేటువంటి వ్యక్తి The individual who aspires to తన welfare, స్వార్థాన్ని దూరం నెట్టి he should sacrifice self. ఐకమత్యను పోగు చేసి He should live in unity. దేశం యొక్క సౌభాగ్యాన్ని చేపట్టాలి. He should strive for welfare of the country. ఇలాంటిది భారతదేశం యొక్క ప్రధాన సూత్రము. This is the main principle of Bharat. ఇలాంటి పవిత్రమైన భారతదేశం నందు In this sacred Bharat, ప్రతి మానవుడు కూడా భారతదేశం అని పేరు పెట్టుకుని every man calls himself నేను Bharatiya. భారతీయుడను, I am నా Bharatiya. దేశం భారతదేశము, My country is Bharat. నా ధర్మం భారత ధర్మము My dharma is Bharat. అంటూ కూడాను Saying so, భారతదేశం యొక్క గౌరవాన్ని విస్మరిస్తున్నాడు. he forgets the prestige of Bharat. చెప్పి ప్రయోజనం ఏమిటి? What is the fun of telling? ఇది నాదు మాతృదేశము, This is my mother ఇది country. నా ప్రియ మాతృభాష, This is my mother ఇది tongue. నా మతమంచు, This is my religion. ఎదగొట్టి నుడువనేరని బ్రతికిన పీనుంగ కండు వస్తుందనగలడా? Is there not anyone equal to that of a dead corpse who doesn't declare that this is my భారతీయుడని నీవు country? చెప్పుకున్నందుకు భారతీయ సంస్కృతిని నీవు అభివృద్ధి పాంచాలి, Calling భారతీయ yourself సంస్కృతిని నీవు అనుసరించాలి. Calling yourself Bharatiya, you should uphold Bharatiya culture. ఈ and your ఐకమత్యమనే ideas. మనం కోల్పోయిన తర్వాత ఇంక మనం చేసేటువంటి పని ఏమి? When once you lose the unity, what is it you are going to do? శాంతి 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 ఎట్లా వస్తుంది? We say peace, peace. How do you get it? హస్తమున అణుబాంబు ఉంచుక Keeping atom bomb in the hand. అరచుతుందురు శాంతి శాంతిని. We go on shouting peace, peace. చంద్రుజేడగ కలిగి కూడాను Reaching moon. చంద్రదారరు శాంతి సుఖములు. We don't get the peace and happiness. హస్తములో అణుబాంబు పెట్టుకొని శాంతి శాంతి ఎక్కడి నుంచి వస్తుంది శాంతి? Keeping atom bomb on one hand. ఈ అణుబాంబును విసర్జించినప్పుడే శాంతి మనకు లభ్యం అవుతుంది. Let us leave all atom bombs, then only you will earn peace. ఒకరికొకరు దేశం పైన అనేక విధమైనటువంటి కలతలు కల్లోలములు చెలరేగుతుంటూ చేస్తున్నారు. There are so many conflicts and differences in the country. ఇది ఏమాత్రము దేశమునకు మంచిది కాదు. It is not good for the country. ఒక ఇంటిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారనుకోండి. In a family, supposing there are three ఈ individuals, ముగ్గురు వ్యక్తులు అన్యోన్యంగా కలిసి ఒకరినొకరు చేరి ఉండినప్పుడే ఈ ఇంటిలో మనకు శాంతిని ఆనందాన్ని అనుభవించడానికి వీలవుతుంది. in this family, when the three individuals live in harmony, there ఈ will be ముగ్గురు వ్యక్తులు కూడా ఒకరికొకరు భేదముగా అన్యోన్యం చెడగొట్టుకొని ద్వేషాన్ని అభివృద్ధి గావించుకున్నప్పుడు ఆ ఇంట్లో శాంతి ఏ రీతిగా మనకు చేస్తుంది? when the three individuals don't agree on any point, when there is a conflict, how do you expect peace there? కనుక ఈనాడు శాంతి అంటే ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది? Peace, when we say today, how do you get దేహమనే గృహమునందు in this body which is, మనస్సు వాక్కు క్రియ అనే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. there are three individuals, thought, word and deed. ఈ ముగ్గురు వ్యక్తులు ఏకంగా ఉండినప్పుడే మనకు శాంతి లభ్యమవుతుంది. When the three are in harmony, you will have peace. మనసు మాట వాక్కు వినటం లేదు, The word doesn't coincide. వాక్కు మాట క్రియ చేయటం లేదు. The word confess doesn't శాంతి go with ఎట్లా మనకు action. లభ్యమవుతుంది? How do you get peace? ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైన శాంతికి మూల కారణం. The harmony of the three ensures peace. దివ్యాత్మ స్వరూపులారా, Embodiments of divine. మానవత్వంలోనే మొట్టమొదటి దివ్యత్వాన్ని మనం ప్రోగు చేసుకోవాలి, అభివృద్ధి గావించుకోవాలి. We should recognize the divinity and develop it. మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని అవ్యక్తం చేసుకోవాలి. We should express the divinity అప్పుడే contained మనం in humanity. నిజమైన వ్యక్తులుగా మనం రూపొందించబడతాం. Then only will be true Vyaktis or వ్యక్తి individuals. వ్యక్తి వ్యక్తి అనగా ఏమిటి? What is meant by Vyakti? కేవలం తలా కాళ్ళు చేతులతో కూడినటువంటి వాడు ఆ వ్యక్తి The Vyakti or individual doesn't mean కాదు merely. కాదు. ఈ వ్యక్తి అనేటువంటి పదమునకు అనంతమైనటువంటి ఘనమైనటువంటి యొక్క అర్థం ఉంటున్నది. This word Vyakti has got an infinite meaning. అవ్యక్తముగా That which is unmanifest. గూఢముగా ఉండినటువంటి యొక్క జీవశక్తిని ఎవరు వ్యక్తీకరింప చేతురో అతనే వ్యక్తి. The unmanifested hidden divinity, if it is expressed, he is true individual or Vyakti. మిగిలిన వారందరూ కూడా వ్యక్తులు కారు, The rest are not Vyaktis or individuals. అవ్యక్తలు. They are hidden. కనుక వ్యక్తిగా మనం రూపొందించవలనన్నా If you want to be true Vyakti, మన యందు దివ్యమైనటువంటి శక్తి ఉంటున్నది. there is divine power within ఆ us. దివ్య శక్తిని మనము సాధన ద్వారా మనము వ్యక్తము గావించుకోవాలి. We should express this divine power through భేద practice. భావమును దూరము గావించుకోవాలి. We should get away from the body feeling. అందరి యొక్క ఐక్యతను మనము ఆశించాలి. We should expect the unity. ఏదో కొన్ని భేదములు ఉండవచ్చు మానవత్వములో. There may be few differences among ఈ people. భేదం ఉండినంత మాత్రమున మనము ఏమాత్రము దుఃఖించరాదు. We need not worry about the ఈ differences. భేదమును దూరము గావించుకున్న ప్రేమతత్వాన్ని పెంచాలి. If we get away from the differences, we can develop love. అది నిజమైనటువంటి యొక్క మార్గం. That is the true path. మానవుని జీవితము
చాలా విలువైనటువంటిది, The human life is highly valuable. జీవించదగినటువంటిది, It has to be lived. చాలా పవిత్రమైనటువంటిది, It's sacred. దివ్యమైనటువంటిది, It's noble. ఉత్కృష్టమైనటువంటిది, ఉజ్వలమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది. It's noble. It's one of character. కానీ But తన యొక్క పవిత్రతను తాను తెలుసుకున్నట్టుకు ఏమాత్రమూ ప్రయత్నించడం లేదు. he is not making an effort to realize the sacredness within. ఇటువంటి ఉత్తమమైనటువంటి జీవితం మనకు ప్రాప్తించకూడను. Having acquired this noble life, దీన్ని వ్యర్థం చేసుకుంటున్నామంటే when we are wasting it, ఇది ఎంత మానవత్వానికి సంకుచితమైనటువంటి మార్గం. what a narrow path we are leading today in human life. అయితే ఇటువంటి ఉత్తమమైన భావములు మానవుని యందు ఉండినప్పటికీ Though there are noble feelings within man, ఒక్కటి మాత్రము చాలా అల్పంగా ఉంటుండాలి మానవుని యందు. one is present at a low key within ఆయు man. ప్రమాణము అల్పము. That is his longevity is short. ఈ ఆయు ప్రమాణం అల్పమైనటువంటి ఒక స్థితి యందు మనం గుర్తించుకొని Realizing that life span is ఆయువు short. ఉండినంత లోపలనే So long we are alive, మన యందున్నటువంటి శక్తిని the power within us, మనం వ్యర్థము గావించుకొనక without wasting it, సార్థకం గావించుకోవడానికి ప్రయత్నించాలి. we should realize the objective. అయితే ఈ దివ్య శక్తిని మనం వ్యర్థం ఏ విధంగా గావించుకుంటున్నాం? How are we wasting this divine power? మనము దుష్కర్మల చేతను, దురభిప్రాయముల చేతను, దుశ్చింతన చేతను, దుశ్చర్యల చేతను మన యొక్క దివ్యమైన యొక్క శక్తిని వ్యర్థం చేసుకుంటున్నాం. We are wasting the divine power because of wrong actions, bad thoughts and bad ఏ feelings. శక్తిని ఏ విధంగా మనం వినియోగించుకోవాలో ఆ యొక్క పరతత్వాన్ని మనము విచారించుకోలేకపోతున్నాం. We are not understanding in what form we should make use of this power. చేతులనిచ్చినది ఎందుకు తెలుసా? You know why hands are gifted? మూతికి ముద్దందించుటగా Is it merely to partake food? కాదు తినడానికి కాదు చేయనిచ్చిండేటువంటిది, The hands are not conferred on పనులు it. చేయడానికి ఇచ్చిండేటువంటిది. The hands are gifted to do work. రెండు చేతులను ఇచ్చినాడు భగవంతుడు, God has given both the ఒక్క hands. కడుపు ఇచ్చాడు. He has given one stomach. రెండు చేతులతో మనం పని బాగా చేస్తే కడుపు ఎందుకు నిండదు? When we work with both the hands, why can't you appease your hunger? ఈనాడు మనం రెండు చేతుల నిండుకు పని చేయటం లేదు, We are not working with both the hands కడుపు today. తిండి లేదని కంగారు పడుతున్నాము. Therefore, we are not having food నీ today. యొక్క దోషమే, This is your mistake. నీ యొక్క సోమరత్వమే. It is the laziness. కనుక భారతదేశం నందు సోమరత్వానికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు. We should not give any scope for laziness. in Bharat. సోమరుడైనటువంటి మానవుడు తినడానికి కూడా అధికారం లేదు. The one who is lazy has no right to పని even take చెయ్యాలి food. చెయ్యాలి, కర్తవ్యం కర్తవ్యం కర్తవ్యం. He has to do his responsibility. కర్మణ్యేవా అధికారస్య, కర్మాధికారం ఉంటుండాలి నీకు. You have got the right on action. కర్మానుబంధీని మనుష్యలోకి. The humanity is bound by action. కనుక మనం కర్మలను ఆచరించాలి, So we should perform వ్యక్తి objectives. కర్మలను ఆచరించాలి. What sort of actions? ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఏ విధంగా చేయాలనేటువంటి యొక్క విచారణ శక్తిని చేసి తదుపరి కర్మలో ప్రవేశించాలి. We should exercise our discriminating faculty when, what, how కానీ and action. దైవత్వాన్ని ఈనాడు ఎవరు కూడా నువ్వు సరిగా అర్థం చేసుకోవటం లేదు. No one is not understanding the గొప్ప divinity. తెలివితేటలు గలవాడిగా విశ్వసిస్తున్నాడే కానీ He thinks he is highly ఆ intelligent. తెలివితేటలు ఎంత వ్యర్థమైనటువంటివో మీరే గుర్తించుకోవచ్చు. You can realize what wasteful intelligence you have. భగవంతుడు ఏమైనా చేయగలడు, God can do anything. దీనికి ఎట్టి సందేహము లేదు. There's no doubt whatsoever. దీపములకు ప్రకాశం ఇచ్చిందేది భగవంతుడే, It's God that has given this effulgence to the దాన్ని light. ఆర్పడానికి గాలికి శక్తి ఇచ్చేటువంటిది భగవంతుడే. He has given the power to the wind to blow గాలికి off ఆర్పే the- శక్తి ఉంది, దీపం వెలిగే శక్తి ఉంటుండాలి. The light has got the power to illumine. కానీ గాలిలో దీపం పెట్టి ఓ దేవుడా దీనిని ఆరిపోకుండా చూసుకోమంటే ఇది ఎంత వ్యక్తమైనటువంటిది, ఎంత అవ్యక్తమైనటువంటిది. Keeping the lamp in the wind, you cannot expect not to be blown off. ఇది నిజముగా తెలివి కలిగినటువంటి వాడి యొక్క ప్రశ్న కాదు ఇది. This is not a question expected from an intelligent one. గాలి చేత దీపమును ఆర్పి చేసినప్పుడు దైవం యొక్క శక్తి ఎక్కించి పడుతుంది. It is only the wind with its power that will blow off this lamp. కనుక దైవం యొక్క శక్తిని ఏ విధంగా ఎప్పుడు ఏ విధంగా కాపాడుకోవాలో ఆ విధంగా కాపాడుకోవాలి. We have to safeguard the divine power in a proper way. ఒకనొక వ్యక్తి ప్రశ్నించాడు, An individual asked the question, స్వామి Swami, మీరు ఏనాడో you at one time, జలమును పెట్రోల్ గా మార్చారట, you converted water into petrol. కనుక ఈనాడు భారతదేశంలో పెట్రోల్ కై చాలా పెరిగిపోయింది. Today the prices of petrol have gone up today. ఈ పెట్రోల్ కై అనేక కోట్లు వ్యర్థం చేస్తున్నారు గవర్నమెంట్. The government is wasting crores and crores for petrol. మన భారతదేశం లోపల బొంబాయి, మెడ్రాస్ ఇత్యాది ప్రాంతములందు కావలసినంత పెద్ద సముద్రం ఉంటుండాలి. In Bombay and Madras, sea there. ఈ సముద్రాన్నంతా పెట్రోల్ గా ఎందుకు మీరు మార్చకూడదు అన్నారు. Why don't you change the sea into petrol? చాలా మంచిదే నాయనా, It's very good. నువ్వు చాలా తెలివితేటలు గలవాడే, You are very intelligent one.
కానీ నీ తెలివితేటలు సరి అయిన పని చేయటం లేదన్నారు. But your intelligence is not working properly. ఏమిటి? జగత్తుకు ఉపకారం చేసేటువంటి ప్రశ్నే కదా ఇది. దీన్ని నా తెలివితేట ఏం దోషం ఏర్పడింది? What? I have put this question to help this society. మంచిదే, మెడ్రాసు బొంబాయి అంతా కూడా సముద్రాన్నంతా పెట్రోల్ గా మార్చవచ్చు. It's good. The sea there in Madras and Bombay could be converted into కానీ petrol. నీ బోటు తెలివి తక్కువ వాడు ఆ సముద్రం ఒడ్డున ప్రయాణం చేస్తూ సిగరెట్ అంటించుకొని ఆ పులం దాంట్లో వేస్తే ఈ యొక్క సముద్రము ఈ దేశం ఏమైపోతుంది? If a foolish fellow like you, if you place the matchstick there in that sea which is converted to petrol, what will happen to this humanity? నాట్ ఓన్లీ హ్యూమానిటీ, కంట్రీ. What will happen to the country? కనుక ప్రపంచం ఏం గతి వస్తుంది? What will happen in the world? ఈ యొక్క శ్రేయస్సును నీవు మాత్రమే యోచించావా? Are you thinking of this welfare? దేశ క్షేమాన్ని ఏమైనా నీవు దృష్టిలో పెట్టుకున్నావా? Are you keeping in view the welfare? అల్పమైనటువంటి భావంలో సముద్రాన్ని పెట్రోల్ గా మార్చనంటున్నావు. ఇది తెలివి తక్కువ యొక్క ప్రశ్న అన్నా. With a mean mind, you wanted sea to be converted into petrol. ఇలాంటి తెలివితేటలు ఉండినటువంటి వాడు లోకంలో దండిగా ఉన్నారు. There are lots and lots of foolish people there with that sort of ఈ intelligence. తెలివితేటలు ఉండినటువంటి వారు గొప్పవారుగా విశ్వసిస్తున్నారు. People with that sort of intelligence consider themselves ఇలాంటి వారే high. భగవంతుని విమర్శించడానికి ముందుకు వచ్చేటువంటి వారు. Only such people come forward to criticize God. భగవంతుని విమర్శించేటువంటి అధికారం ఎవరికి లేదు. No one has authority to criticize God. భగవంతుని సంకల్పం చేత ఏమైనా చేయగలడు. God can do anything through His will. పదార్థము లేక చేసినటువంటి పనులన్నీ కూడా పదార్థములే. God is selfless, therefore they are spiritual. కనుకనే భగవంతుడు సర్వులు యందు ఉంటున్నాడు. God is present in everyone. విశ్వమంతా విష్ణు వివిధ రూపములే. The entire universe is different forms of divinity. సర్వభూతములందు సర్వవేళ In all elements, at all times. ప్రభుని దివ్య శక్తే పాలించుతున్నది. It is the divine power that rules. జీవకోటులన్నీ దైవమయమే. All beings are the very form of divine. కనుక ప్రతి మానవుడు కూడా దైవ స్వరూపుడే. Every man is the very form of God. కనుక నీవు మొట్టమొదటి నేను దైవ స్వరూపుడు అని విశ్వసన నీవు అభివృద్ధి పరచుకున్నప్పుడు నీవు ఈ తుచ్చమైన మార్గంలో ప్రవేశించడానికి ఏమాత్రమో అవకాశం ఉండదు. Then once you feel that you are the very form of the divinity, you'll never entertain that mean mind and mean feeling. అందరి యందు ఉండినటువంటి ఒక దైవత్వం ఒక్కటే. The divinity is one and the same in everyone. ఏకాత్మ సర్వభూతాత్మ. That unity pervades everywhere. అయితే అంతటి ఉన్నత స్థితి అందరికీ లభ్యం కాదు. But it is not possible to attain that noble high. కానీ ప్రయత్నించాలి. But you should make an effort. ప్రయత్నం చేయకుండా దేనిని కూడా మనం పొందలేము. Without effort, you cannot acquire anything. మృగరాజు సింహము. The lion is the king. నేను మృగరాజును కదా తన కేవలం తాను కూర్చుంటే ఏ మృగాలు వచ్చి అతనికి ఆహారంగా అర్పితమవుతాయి. Being the king, the lion cannot rest in the cave. మృగరాజు అయినప్పటికీ Being the king of the తన forest, కర్తవ్యాన్ని తాను నిర్వర్తించాలి. it has to discharge its duty. మృగముల పైన పడి వేట ఆడాలి. It should run after the prey. అప్పుడే తన కడుపు నిండుతుంది. Then only it would appease the hunger. మనసు పండుతుంది. Then only it will fulfill the అట్టు desire. లేకుండా మానవుని కర్తవ్యాన్ని విస్మరించి Man forgetting the duty. దైవమే సర్వము చేయాలని కూర్చుంటే ఇది కేవలం సోమరి యొక్క తత్వమే కాని నిజమైన భక్తి ప్రపత్తులు కావు. When he expects God to do everything, it is a sign of laziness. But not the మానవుడు human quality. చేయవలసినటువంటి యొక్క పనులు చేసే తీరాలి. Man has to discharge his own duty. అందుకోసమే మానవత్వం ఆవిర్భవించింది. For that purpose, human birth is given. దివ్యాత్మ స్వరూపులారా, Embodiments of divine. మానవులైనటువంటి ప్రతి వాడు కూడాను Every human being తన యొక్క సత్యాన్ని తాను గుర్తించడానికి ప్రయత్నించాలి. should make an effort to know the truth of his నేను self. ఎవరు? Who am I? దేహమా, Am I the body, మనస, or mind, బుద్ధ, or intellect, చిత్తమా, or chitta, అంతఃకరణ, or the inner one, ఆత్మనా? or atma? దేనికి ఆన్సర్ రావటం లేదు. We don't get any answer for these. నేను మానవుడు. I am human being. ఆకార మానవుడా, Are you just human being in ఆకార form? మానవుడా? Or just in form or in behavior? ఇది కూడా నువ్వు తనకు అర్థం కావటం లేదు. Even that he is not able to understand. ఈనాడు ఆధ్యాత్మిక తత్వాన్ని గురించి ప్రబోధన చేసేటువంటి వారు దినదినము కూడా అభివృద్ధి అవుతున్నారు. Day by day, there are a number of people that speak on spiritual aspects. కానీ ఆచరణ మాత్రం శూన్యంగా కనిపిస్తుంది. But there are none that practice the spiritual aspects. ఆచరణ ప్రధానం కానీ ఆచారములు కానీ ప్రచారములు కానీ ప్రధానం కాదు. Practice is more important than publicity. సాయి తత్వం నందు కూడా చాలా మంది అర్థం చేసుకోలేని వారు ఉంటారు. There are many who do not understand the nature of Sai. సాయి తత్వం అనుకుంటే ఈ విధంగా ఎందుకు ఈ విధంగా జరుగుతుంటుందాదే? How is it is happening like this? ఈ సాయి ఎవరు? Who is Sai? ఎవరు అర్థం చేసుకోలేరు. No one can understand. నేను సన్యాసిని కాదు,
I am not a celibate. నేను యోగిని కాదు, I am not yogi. నేను భోగిని కాదు, I am not bhogi, the one నేను enjoy. త్యాగిని కాదు, I am not the one of sacrifice. నేనే. I am I. ఈ నేను అనేటువంటి పదమే ఆత్మకు మొదటి పేరు. This I is the first name of Atma, the true self. సన్యాసి అయితే దానికి కొన్ని హద్దులు ఉంటుంటాయి. The celibate sannyasi has certain యోగి అయితే limitations. కొన్ని పరిమితులంతా ఉంటుంటాయి. The one that enjoys has limitations. ఇంకొక జోగి అయితే మరికొన్ని పరిమితములంతా ఉంటాయి. If you are a pauper, you have కానీ limitations. నాకు ఏ పరిమితము లేదు. Swami has no limitations. అపరిమితమైనటువంటి యొక్క ఆనందమే నాది. Swami enjoys limitless bliss. నా పేరు నేనే. Swami is himself. పెట్టిన పేరే కానీ ఇది పుట్టిన పేరు కాదు. It is the name given, it's not the one that came with birth. కనుకనే దివ్యత్వాన్ని గుర్తించవాలంటే ప్రతి ఒక్కరి ఎందుకును నేను 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 అనేటువంటి పదము నిండి ఉంటున్నది. To realize the divinity, the path is this, there is this I in everyone. స్వామి నేను ఈ పని చేశాను, Swami, I did this. నేను ఇప్పుడు వెళుతున్నాను. Swami, I am going now. ఈ విధంగా ప్రతి వ్యక్తి కూడాను కూటి పేద మొదలుకు కోటీశ్వరులకు కూడాను నేను నేను అనేటువంటి పదమును ఉపయోగపెడుతున్నాడు. Like this, from pauper to millionaire, everyone makes use of ఎవరు this రామయ్య word. నేను అని చేయెత్తుతాడు. If anyone says, who are you? ఎవరు I. కృష్ణయ్య నేను అని చేయెత్తుతాడు. Who is Krishnaya? One would lift up ఎవరు his hand. గోవిందుడు నేను అని చేయెత్తుతాడు. Who is Govinda? I. Lift up కాబట్టి his hand. రాముని యందు కృష్ణుని యందు గోవిందుని యందు కూడాను నేను అనేటువంటి పదము సమంగానే ఉంటుండాలి. So in Rama, Krishna, Govinda, this I is uniform. కాబట్టి నేను అనేటువంటిది సర్వత్రా నిండినటువంటిది. So this I is all pervasive. అదే అహం బ్రహ్మాస్మి అన్నారు. That is Aham Brahmasmi, I ఆ am the నేను self. అనేటువంటిది బ్రహ్మతత్వం. That I is Brahma. ఈనాడు ఆ నేను అనేటువంటిది తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడాను ఆ నేను అనే పదము ఉపయోగపెడుతున్నాను కానీ ఆ నేను ఎవరో అర్థం కావటం లేదు, తెలియటం లేదు. He makes use of this word I from dawn to dusk without understanding the significance. కనుక మొట్టమొదటి నేను కనుక్కోవాలి. First we should recognize ఈ I. నేను అనేటువంటిది ఒక్క వ్యక్తికి మాత్రమే సంబంధించింది కాదు. This I is not confined to one. సమష్టి స్వరూపమే నేను. This I is the collective form. వ్యక్తి స్వరూపమే జగత్తు. This collective form ఈ is this జగత్తు universe. కూడా నేనులోనే లీనమై ఉంటున్నది. This universe also contained within the self. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మానవత్వం ఈనాడు చాలా దివ్యత్వాన్ని పొందవలసినటువంటి స్థితిని కోల్పోతుండాలి. The humanity has lost its position in understanding the divinity. భౌతికమైన లౌకికమైనటువంటి సుఖ సంతోషముల నిమిత్తమే ప్రాకులాడుతున్నారు. They are aspiring for physical, ephemeral, transient ఒక్కొక్క pleasure. దేశం పైన పడి దానిని భస్మం గావించాలని ప్రయత్నిస్తున్నారు. Each country tries to destroy the other country. ఇది చాలా దుష్ట బుద్ధులు. This wicked feeling. అన్ని దేశములు సుక్షేమంగా ఉంటుండాలి. All countries should లోక prosper. సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉంటుండాలి. Everybody should be happy. అందరి సుఖాన్ని కోరినప్పుడే నీ సుఖం కూడా చేరుతుంది. If we aspire for happiness everyone, your అందరి happiness సుఖాన్ని lies మనం on that. కోరక తన సుఖమే తాను కావాలంటే తనకు ఏమాత్రమూ సుఖం లభ్యం కాదు. Without thinking so, if you want your own happiness, you can never acquire it. కనుక దివ్యాత్మ స్వరూపులారా, So embodiments of divine Atma, మానవులైనటువంటి వారు the human beings, ఈ ద్వేష అసూయ ఆడంబరములకు అవకాశం అందించరాదు. should never give scope for this hatred, jealousy and pomp. ఈ అహంకారం అనేటువంటిది మానవుని అతపతనం It చేస్తుంటుంది. is the ego that will put man to ruin. ఈ గొప్ప అహంకారములకు ఏమాత్రం అవకాశమే లేదు. We should never give scope for this ego. ఈ అహంకారం కేవలం అజ్ఞానం యొక్క మొదటి లక్షణం. Ego is the sign of ignorance. దానికి రెండవ బ్రదరే ఈ యొక్క అసూయ. The second brother of this is jealousy. ఈ రెండూ చేరిన ఇంకా ఒకటి చీడ పురుగు, ఒకటి వేరు పురుగు. When these two are there, one is the pest, the other one is insect. ఈ చీడ పురుగు వేరు పురుగు చేరితే చెట్టు శిథిలమైపోతుంది. The pest and the insect kill the plant. కనుక ఈ రెండింటిని మాత్రం మనం అవకాశంగా ఇవ్వరాదు. We should not give scope for these two. పవిత్రమైనటువంటి మానవుని హృదయము పరమాత్మని పీఠంగా ఉంటుండాలి. The sacred heart is the very throne of the Lord. అటువంటి పరమాత్మని పీఠమైనటువంటి యొక్క హృదయం లోపల ఈ దుర్గుణములను మనం ప్రవేశపెడితే ఎవరికి నష్టము? నీకే నష్టం. When the sacred seat of the Lord should not give any scope for these bad ideas, you are to the Lord. దుర్గుణములను మనం ప్రవేశపెట్టరాదు. We should never entertain bad feelings. దుర్భావములను మనం ఏమాత్రం కూడా భావించరాదు. We should not have any kind of bad thoughts. సత్యనిత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం విస్మరించి We should have absolute faith in the truth which is permanent. ప్రేమతత్వాన్ని అభివృద్ధి గావించుకొని We should develop love. అందరి యొక్క ఐక్యతను కూడా మనం ఆశించాలి. We should also expect unity, strive for ఈ it. కుల మత భేదములు అనేటువంటి దాన్ని కూలద్రోయండి. There should not be any differences based on అందరిది caste. ఒకే కులమే, There's only one caste. అదే మానవ కులము. That is the caste of humanity. అందరిది ఒకే భాషనే, All have only one అదే language. హృదయ భాష. The language of the heart. అందరిది ఒకే మతమే, There's only one religion. అదే దివ్యమైనటువంటి మతము.
That is the divine religion. ఈ మూడింటిని మనం ఆధారం చేసుకోవాలి. We should rely on these three. విద్యార్థులారా, Students, మీరు దేశమునకు నాయకులు కావలసినటువంటి వారు. you should be the leaders of this country. భవిష్యత్ యొక్క భారతదేశం యొక్క మంచి చెడ్డలంతా కూడా విద్యార్థుల తలవ్రాత పైన ఆధారపడి ఉంటుంది. Good and bad of this country lies on your destiny of the విద్యార్థులు student. సత్ప్రవర్తనతో సదాచారంతో నడతను సరైన రీతిగా మార్చుకున్నప్పుడే దేశం బాగుపడుతుంది. When students conduct themselves with good ideas, good behavior and good ఎన్ని thoughts, సాధనలు country will చేసి ఏమి prosper. ప్రయోజనం లేదు. There is no use of any spiritual practice. ఈ సాధనల వల్ల లభించేటువంటి ఫలితం ఏమిటి? What is the result out of these practices? తాత్కాలికమైనటువంటి యొక్క తృప్తిని అందించవచ్చు. It confers only temporary satisfaction. ధ్యానం ధ్యానం అని కూర్చుంటారు. One sits in meditation. ఏది ధ్యానము? What is meditation? జీవితంలో సర్వము ధ్యానమే. ఈ ఆఫీసుకు పోయే సమయంలో కారును రోడ్ లోపల డ్రైవ్ చేసుకుని పోతున్నావు. While going to the office, you drive your ఈ way. డ్రైవ్ చేసే సమయంలో నీకు రోడ్డు పైన ధ్యానం లేకపోతే నువ్వు ఏ రీతిగా డ్రైవ్ చేయగలవు? While driving, if you don't concentrate, how do you కనుక reach? ధ్యానం అంటే ఏమిటి? What is meant by వాకింగ్, meditation? టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఈటింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ ధ్యానమే. Walking, talking, reading, writing, everything is meditation. అనగా ఒక్క విషయం పైన మనసును లగ్నం చేయటమే ధ్యానము అని. Meaning concentrating on one thing విద్యార్థి is ధ్యానం meditation. అంతా ఒక చదువు పైన, Student concentrates on study. తల్లి ధ్యానం అంతా బిడ్డల పైన, Mother concentrates on the child. గృహస్థుల ధ్యానం అంతా కుటుంబం పైన, Householder concentrates on కార్మికుని family. ధ్యానం అంతా కూడా మిషన్ల పైన, కర్షకుని ధ్యానం అంతా కూడా భూమి పైన. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన ధ్యానంగా ఉంటుండాలి. Farmer concentrates on the field. Like that, each one concentrates on one aspect. కనుకనే అదే విధంగానే నీ యొక్క మనసును భగవంతుని పైన లగ్నం చేయి. Similarly, you concentrate on God. అంతేకాని నిరంతరం కూడా నువ్వు ఏదో చేస్తున్నావనుకొని నీవు భగవంతుని పని చేయటం లేదని అనుకోకూడదు. While discharging your duty, you should never ఏ feel that పని you are not చేసినా serving ఇది God. భగవంతుని పనే. Whatever you may do, it's God's service. ఈ విధంగా సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమని భావించు. You consider that all actions are offered to God. నీవు భూమిని దున్నుతున్నావు రైతువై. You till the land of the farmer. ఇదంతా నా యొక్క హృదయ భూమిని నేను సాగు చేస్తున్నాను అనుకో. You are tilling the field of your heart. దాంట్లో విత్తనములు చల్లుతున్నావు. You just sow the seed. నా హృదయ భూమి లోపల నేను సరైనటువంటి యొక్క మంచి విత్తనములు చల్లుకుంటున్నాను, సద్గుణములైనటువంటి విత్తనములు చల్లుకుంటున్నాను అనుకో. I am sowing the seeds of good thoughts in the field of my heart. దీనిని అభివృద్ధి గావించుకోవాలనుకుంటూ నీరు కడుతున్నావు. To develop it, you also నా water ప్రేమ it. జలములు దీనికి కడుతున్నాను అనుకో. I am supplying ఈ the విధంగా water of love. ఒక్కొక్క వ్యక్తి కూడాను ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించాలనుకుంటే జపమాల పట్టుకోనక్కర్లేదు, ఒంటరిగా కూర్చోనక్కర్లేదు, అరణ్యానికి పోవనక్కర్లేదు. తన యొక్క పని యందే తన యొక్క దివ్యత్వాన్ని సందర్శించవచ్చు. To lead a spiritual life, one need not sit in solitude, one need not lead any kind of japamala, but one can lead the spiritual life. కనుక ఈనాడు మానవత్వంలో మొట్టమొదట మనం గుర్తించవలసినటువంటిది ఐక్యతను మనం కోల్పోతున్నాం. First thing we have to recognize is that we have lost unity. ఐక్యతను పెంచుకోవాలి. We should develop unity. అందరూ ఒక్కటిగా మనం భావించుకోవాలి. We should consider everyone alike. నీకు శారీరకంగా భేదములు ఉండవచ్చును, There may be body difference, మానసికంగా అభిప్రాయ భేదములు ఉండవచ్చును, there may be differences of కానీ opinion, ఆత్మతత్వం ఒక్కటే. but there is only one. అదే ఏకోహం బహుశ్యాం. That's one that manifested into many. ఇలాంటి అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం గుర్తింపజేసేటువంటి యొక్క సాధనలో మనం ప్రవేశించాలి. We should take that path that will help us to arrive at the unity and diversity. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మన సంబంధము చాలా శాశ్వత సంబంధం. Our relationship is permanent. నిన్న చెప్పినట్టుగా అంగములు శరీరమునికి ఎట్లా ప్రధానమో, As Swami said yesterday, as limbs are important to the body, ఇంద్రియములు ఈ యొక్క శరీరమునికి ఎంత ప్రధానమో, as limbs are so important to the body, శరీరములు సమాజములకు అంత ఆధారం. the body is also important for society. ఈ సమాజంలో ఉన్నటువంటి అంగములే ఈ శరీరములు. All the limbs of the society ఈ constitute the సమాజము body. మానవత్వపు అంగము. The society is a link to the humanity. కనుక మానవత్వము ప్రకృతికి అంగము. Humanity is a link to the nature. ఈ ప్రకృతి పరమాత్మకు అంగము. This nature is a limb of కనుక God. ప్రపంచంలో ఎక్కడ చూసినప్పటికీ అంగీభావ సంబంధం అనేటువంటిది సాక్షాత్కరిస్తుండాలి. So wherever you see, there is this kind of relationship between the limb and the body. కనుక అంత సంబంధము అంగములతో కూడి ఉంటుండాలి. So there is this kind of relationship between the limb. ద్వేషానికి ఎక్కడ అవకాశం ఉంటుండాలి. Then where is the scope for hatred? కనుక ఇదంతా ఒక బ్రహ్మాండము. The entire thing is universe. ఈ బ్రహ్మాండమే విశ్వ విరాట స్వరూపము. It is the very form of ఈ Vishnu. విరాట స్వరూపంలో అందరూ ఒక భాగముని. In cosmic form we are a part in ఒక it. చిన్న ఉదాహరణ, A small example. నేను ఏమీ తెలియనటువంటి మూర్ఖులను
I don't know anything, I'm a fool. నేను విద్యా విహీనుడను, I don't have education, నేను అల్పుడను I'm a mean. అని అనేక మంది భావిస్తుంటారు. Many feel so. ఆ విధంగా భావించకూడదు. You should never consider like that. మనము అనేక విధములుగా కూడా కొన్ని మిషన్లంతా చూస్తున్నాము. We see so many machines. రాకెట్స్ అంతా చూస్తున్నాము. We see rockets. ఈ రాకెట్స్ లోపల అనేక పిన్స్, స్క్రూస్, బోల్ట్స్, నట్స్ ఇవన్నీ ఉంటుంటాయి. In these rockets there are so many screws, nuts and bolts. ఈ రాకెట్స్ లో ఉన్నటువంటిది ఏ యొక్క వస్తువు ప్రధానమైనటువంటిది, ఏ యొక్క పార్ట్ ప్రధానమైనటువంటిది, Which part is important in this rocket? ఎవరు నిర్ణయించడానికి వీలు కాదు. Nobody can decide. ప్రతి స్క్రూను ఇంపార్టెంట్, Every screw is important. ప్రతి బోల్ట్ కూడా ప్రధానమైనటువంటిదే, Every bolt is నట్టు కూడా ప్రధానమైనటువంటిదే, Every nut is స్క్రూ important. కూడా ప్రధానమైనటువంటిది. Every screw is important. ఇంత పెద్ద రాకెట్ లోపల చిన్న పిన్ను పోతే ఏమి నష్టం అంటే అంతా భస్మం అయిపోతుంది. In such a big rocket, when small pin is gone, the whole thing will put down to ashes. కనుకనే ఈ విశ్వమైనటువంటి విరాట స్వరూపం లోపల ఒక్కొక్క వ్యక్తి కూడాను ఒక్కొక్క పిన్ను, బోల్ట్స్, నట్స్, స్క్రూస్. In this cosmic form of God, in this universe, everyone is a screw or a bolt or a nut. కనుక ఎవరెవరి స్థానంలో ఎవరెవరు ఏ విధంగా ఉన్నారో వాళ్ళ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించాలి. Basing on our position, the place, each one అప్పుడే has to ఈ discharge his duty. విశ్వమైనటువంటి యొక్క మిషన్ చక్కగా జరుగుతూ ఉంటుంది, అది ప్రశాంతిని చేకూరుస్తుంది. Then this universe, which is a machine, will run softly and well. విశ్వశాంతిని కోరి మనం ఈ యొక్క పనిని మనం ప్రారంభించాలి. We should work for universal peace. విశ్వశాంతియే వ్యక్తి శాంతి, The peace in the universe ensures the peace in the individual. వ్యక్తి శాంతియే విశ్వశాంతిగా భావించరాదు. The individual peace, we should never make it విశ్వశాంతి universal. వ్యక్తి శాంతి. It is the universal peace that is the individual peace. ఎందుకనగా విశ్వంలో నీవు ఒక్కడు. Because you are a part in the universe. ఆ విధమైన సమత్వాన్ని మనం విశ్వసించాలి. That kind of equanimity you should have. దివ్యాత్మ స్వరూపులారా, Embodiments of divine Atma. ఏదో గొప్పగా మనము పుట్టిన పండుగలని, పర్వదినములని మనం అనేక విధములుగా వేడుకలు చేస్తుంటున్నాము. We perform so many functions, the birthdays and festivals. ఈ వేడుకలు కాదు మనకు ప్రధానము. The festivals are not that important. మనకు వేషములు కాదు ప్రధానము, వేషములు కాదు It's not ప్రధానం, the dress that's important. భాషలు కాదు It's ప్రధానం, not the language that's important. భావము ప్రధానం. The feeling is important. ఈ భావశుద్ధి లేకుండా ఆగినపోతే జ్ఞాన సిద్ధి కూడా మనకు లభ్యం కాదు. Without purity of the heart, you cannot have fulfillment of wisdom. కనుక చిత్తశుద్ధి నిమిత్తమై మీరు తగినటువంటి చర్యలు గావించండి. To purify the heart, you do actions. అందరినీ ప్రేమించండి. You love everybody. అయితే ఈ ప్రేమ ఎందుకును స్వార్థమైనటువంటిదిగా రూపొందింప చేయకూడదు. You should never make this love selfish. అందరి యందు ఉన్నటువంటి దైవత్వం ఒక్కటిగా విశ్వసించండి. God is present in everyone, which is one and the same. నిరంతరం కూడాను సమాజ సేవలో పాల్గొనాలి. You participate in social service. గ్రామ సేవనే రామసేవ అని చెప్పాను. The rural service is Rama Seva. ఈ గ్రామ సేవ చేసినప్పుడే అదే రామసేవగా మారుతుంది. The rural service will transform into Rama కేవలం Seva. ఒక రామ మందిరం నిర్మించాలని అనుకోవటం చాలా పొరపాటు. It's a mistaken idea if you want to construct a ఇంత mandir for గొప్ప Rama. విశాలమైనటువంటి భారతదేశంలో ఏదో ఒక చోట రామ మందిరం నిర్మించుకుంటే మనకు వచ్చిన ఫలితం ఏమిటి? In this vast Bharat, by constructing a single temple for Rama at one ప్రతి place, ఒక్కరి what is the హృదయం use? రామ మందిరంగా మార్చుకోవాలి. The heart of every individual is Rama's temple. మన భారతదేశమే రామరాజ్యంగా విశ్వసించాలి. The entire Bharat is Ramarajya. రామరాజ్యం అనగా ఏమిటి? What do you mean by Ramarajya? రామరాజ్యం అనగా ప్రత్యేకించినటువంటి ఒక ప్రత్యేక ధర్మం కాదు. Ramarajya is not a special path. ఆలోచన, The thought, నడత, the behavior, గుణము, and the ఈ virtue. మూడింటి యొక్క సమ్మిళితమే రామరాజ్యం. The combination of these three is Ramarajya. అదే మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం. That is the unity, the harmony of the thought, word and deed. ఈనాడు యూనిటీ లేదు, There is no unity ఈనాడు today. ప్యూరిటీ లేదు, There is no purity today. డివినిటీ లేదు. There is no divinity. ఓన్లీ కమ్యూనిటీని పెట్టుకొని అల్లాడుతున్నారు. We bother ourselves only with this community. ఇది కాదు మన యొక్క ప్రధానమైనటువంటి మానవుని యొక్క కర్తవ్యం. This is not the main part of humanity. ఈ విధంగా కూడాను మనం కొంత విభాగం చేసినప్పుడు మన మానవత్వానికే ఒక అపకారం చేసిన వారం అవుతాం. When we divide ourselves like that, we'll be hurting the entire human race. మన మానవత్వాన్ని పెంచుకోవాలంటే తగినటువంటి ఐక్యతను పెంచుకోవాలి. To develop the human quality, we should improve the unity. మన యొక్క కల్చరు, భారతీయ సంస్కృతి అంటే ఏమిటి? What do you mean by Indian culture? ప్రత్యేకించినటువంటిది కాదు, It's not separate one. అన్ని దేశములకు సంబంధించినటువంటిది. It is related to all. దేశములు వేరు కావచ్చు, కాలము వేరు కావచ్చు, కర్తవ్యములు వేరు కావచ్చును, కానీ మానవుని యొక్క నడత ఒక్కటే. The time and the space in the countries may be different, but the human conduct is one and the same. కనుక మనం ఉండినటువంటి యొక్క స్థానము లోపల మనం ఉన్నత స్థాయికి పోవాలంటే మొట్టమొదట మన నడతను అభివృద్ధి కావించుకోవాలి. If you reach heights at the place where we are in, we should improve our behavior. కాళ్ళ కింద ఉండినటువంటి భూమి కదిలిపోతూ ఉంటుంటే మనం ఉన్నత స్థాయికి ఏ రీతిగా ఎగరగలము?
When the earth right under your feet is just moving about, how do you expect to fly? పునాది రాళ్లే కదులుతూ ఉంటుంటే నిశ్చలమైనటువంటి యొక్క దృఢమైనటువంటి భవనాన్ని ఏ రీతిగా నిర్మించగలం? When foundation stones are shattered, how do you expect the mansion to come up? నడతే మన యొక్క ఫౌండేషన్. The conduct is foundation. మన యొక్క చర్యలే మనకు ప్రధానమైనటువంటి ఆధారములు. The actions form the basis. దీనికి మొట్టమొదటి నమ్మకం కుదించుకోవాలి. For this faith is essential. ఆ నమ్మకమే లేకపోతే Without the faith, మనం జీవితాన్ని వ్యర్థం గావించుకుంటాం. we are wasting our life. నమ్మకమును రెండు నయనములేనేని అంధులైరి నేడు అవనియందు. Another people have become blind people, having lost the two eyes of faith. అన్నింటినీ నమ్ముతున్నాడు ఈనాడు మానవుడు. Man has got faith in everyone, కానీ దైవాన్ని నమ్మటం లేదు. but he has no faith on the Lord. అదే వాని యొక్క దురదృష్టం. That is దైవం పరుగులు ఎందుకు ఉంటున్నాడు? God is present everywhere. దైవాన్ని నమ్మనటువంటి వాడు తనను తాను నమ్మనటువంటి వాడే. The one who has no faith in the Lord has no faith in himself. కనుక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అభివృద్ధి గావించుకోవాలి. So we should develop self అదే confidence. ఫౌండేషన్ మన భారతదేశానికి. That is the foundation for Bharat. ఏ దేశమునికైనా కూడా నమ్మకమే ప్రధానమైనటువంటి పునాది. For any country, this faith is the foundation. దాని వల్లనే ఆనందమైనటువంటి గోడలు మనం నిర్మించుకోవాలి. Then you can construct these walls of bliss. ఈ యొక్క ఆనందమైనటువంటి గోడపైనే మన త్యాగం అనేటువంటి రూపును వేయాలి. On the walls of bliss, you can lay down the roof of ఆ sacrifice. త్యాగం అనేటువంటి రూపు కిందనే నీవు జీవించాలి. You can only live under this roof of sacrifice. కనుకనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫౌండేషన్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్, సెల్ఫ్ సాక్రిఫైస్ రూప్, సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్. కనుక మా జీవితం అనేటువంటి దాన్ని మొట్టమొదటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆ నమ్మకాన్ని మనం పోషించుకోవాలి. So for our life, this self-confidence faith, we should keep it mainly. అనవసరమైనటువంటి మాటలతో మనం కాలం వ్యర్థం చేస్తున్నాము. We are wasting time in God. పరనిందలతో మనం అపవిత్రం గావిస్తున్నాము కాలాన్ని. We are wasting the time in scandal. దైవనామాన్ని ఎందుకు స్మరించకూడదు? Why don't you chant the name of the Lord? అప్పుడే మన మానవత్వానికి తగినటువంటి యొక్క ఆనందము చేకూరుతుంది. Then only you will have happiness in హృదయం your life. పరిశుద్ధంగా ఏర్పడుతుంది. You will have peace also. దివ్యమైనటువంటి యొక్క జీవితాన్ని మనం అందుకోగలుగుతాం. You can lead divine life. భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ.